నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే షేక్పేటలోని అపర్ణ 1 ప్రాజెక్టు గురించి. అవును. చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ అందులో ల్యాండ్ ఓనర్ వాటా ఫ్లాట్స్ కొనడం వెనుకున్న విషయాలు, లాభాలు, వాటి గురించి కొంచెం వివరంగా చూద్దాం. మంచి టాపిక్. ఇది ఆల్రెడీ నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టు, అంటే ఓసీ కూడా వచ్చింది. అవును, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి రెడీ టు మూవ్ అన్నమాట. అంతేకాదు, ఓసీ వస్తే ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే జీఎస్టీ ఉండదు. అది బిల్డర్ యూనిట్ అయినా ల్యాండ్ ఓనర్ యూనిట్ అయినా సరే. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ కదా కొనేవాళ్లకి. ఖచ్చితంగా. ఈ ల్యాండ్ ఓనర్ వాటా యూనిట్లను కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. వాళ్ళు కోల్డ్వెల్ బ్యాంకర్ రియాలిటీకి అధికృత ఫ్రాంచైజీ, అంటే ఒక గ్లోబల్ బ్రాండ్, 118 ఏళ్ల అనుభవమున్న సంస్థ. అవును, ఆ పేరు విన్నాను. సరే, ముందుగా అపర్ణ కన్స్ట్రక్షన్స్ గురించి కొంచెం చెప్పండి. వాళ్ళ రెప్యుటేషన్ ఎలా ఉంది? అపర్ణ వాళ్ళకా? వాళ్ళకి దాదాపు 22 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. హైదరాబాద్లో చాలా ప్రాజెక్టులు చేశారు. 38 ప్రాజెక్టులు పూర్తి చేశారనుకుంటా. అంటే నమ్మకమైన బిల్డరే. క్వాలిటీ విషయంలో, టైంకి డెలివరీ ఇవ్వడంలో మంచి పేరు ఉంది. ఇంకా చెప్పాలంటే అపర్ణ 1 ప్రాజెక్ట్కి ఐజీబీసీ ప్లాటినం ప్రీ సర్టిఫికేషన్ కూడా ఉంది. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అన్నమాట. అవును, అంటే పర్యావరణ హితంగా, వాటర్, ఎనర్జీ సేవింగ్స్తో అక్కడ నివసించే వాళ్ల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కట్టారన్నమాట. లాంగ్ రన్లో మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. బావుంది. ఇంత మంచి బిల్డర్ షేక్పేట లొకేషన్ ఎంచుకోవడం, దాని ప్రాముఖ్యత ఏంటి? అంత స్పెషలా లొకేషన్? షేక్పేట లొకేషన్ చాలా స్ట్రాటజిక్ అండి. ఒకవైపు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియాలు, అవును, ఇంకోవైపు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ హబ్ అంతా ఉంది గదా. అవును, రెండిటికీ మధ్యలో ఉంది. సరిగ్గా మధ్యలో. పాత ముంబై హైవేకి దగ్గర, ఓఆర్ఆర్ కూడా దగ్గరే, ఎయిర్పోర్ట్కి కూడా ఈజీ కనెక్టివిటీ. ఇంకా స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్ అవన్నీ చుట్టుపక్కలే ఉన్నాయి. డిపిఎస్, ఓక్రేజ్ లాంటివి, సన్షైన్, కిమ్స్ హాస్పిటల్స్ అన్నీ దగ్గరే. టైం సేవ్ అవుతుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఖచ్చితంగా. సరే, ఇక ప్రాజెక్ట్ విషయానికొస్తే 9.75 ఎకరాలు అంటున్నారు, దాదాపు 10 ఎకరాలు. కానీ ఫ్లాట్స్ మాత్రం 464 అంటున్నారు. అవును, అదే దాని స్పెషాలిటీ. ఆల్మోస్ట్ 10 ఎకరాల్లో కేవలం 464 అపార్ట్మెంట్స్ అంటే చాలా తక్కువ డెన్సిటీ. స్పేస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అవును, 80% ఓపెన్ స్పేస్, అంటే ల్యాండ్స్కేపింగ్, గార్డెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 6 టవర్లున్నాయి, 35, 36 అంతస్తులు. హై రైజ్. అవును, ఇంకా ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ కూడా 3.6 మీటర్లు. అంటే గదులు చాలా గ్రాండ్గా, విశాలంగా అనిపిస్తాయి. వ్యూస్ ఎలా ఉంటాయి? కొన్ని ఫ్లాట్స్కి గోల్కొండ ఫోర్ట్, కుతుబ్షాహీ టూమ్స్ వ్యూస్ వస్తాయి. అది కూడా ఒక ప్లస్. బావుంది. మరి లోపల ఫ్లాట్స్ ఎలా ఉంటాయి? అల్ట్రా లగ్జరీ అంటున్నారు కదా, స్పెసిఫికేషన్స్ ఏంటి? 3 BHK, 4 BH యూనిట్స్ ఉన్నాయి. సైజులు కూడా 3 BHK అయితే 2600 నుంచి 2800 చదరపడుగుల దాకా ఉన్నాయి. పెద్ద సైజులే. అవును, 4 BHK 4100 నుంచి 5200 చదరపడుగుల వరకు ఉన్నాయి. లోపల ఫ్లోరింగ్కి ఇంపోర్టెడ్ మార్బుల్ వాడారు. మాస్టర్ బెడ్రూమ్లో ఇంజనీర్డ్ వుడెన్ ఫ్లోరింగ్. బాత్రూమ్ ఫిట్టింగ్స్ అవన్నీ ప్రీమియం బ్రాండ్స్, క్యాటలానో, ఫ్యాంటినీ, గ్రోహే లాంటివి. ఇంకా ముఖ్యంగా విఆర్వి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉంది. అంటే సెంట్రలైజ్డ్ ఏసీ లాంటిదా? సెంట్రలైజ్డ్ కాదు, కానీ చాలా ఎఫిషియెంట్. ప్రతి రూమ్కి విడిగా టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. డైకిన్ లేదా మిట్సుబిషి లాంటి టాప్ బ్రాండ్స్ వాడారు. ఓకే, ఇంకా స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఫీచర్స్ ఉన్నాయి. వాయిస్ కంట్రోల్, సెన్సార్లు, అవన్నీ. లిఫ్ట్స్ కూడా హై స్పీడ్, మిట్సుబిషి లేదా టోషిబా లాంటివి. అంటే ప్రతి దాంట్లోనూ క్వాలిటీ కనిపిస్తుంది. టెంపరేచర్ కంట్రోల్డ్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉంది. టెర్రస్ మీద కూడా ఒక పూల్ ఉంది. 2 పూల్సా? అవును. ఇంకా జిమ్, స్పా, లైబ్రరీ, మినీ థియేటర్, గెస్ట్ రూమ్స్, 8 గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. లోపలే సూపర్ మార్కెట్, ఏటీఎం కూడా. అంటే బయటకు వెళ్లే పనిలేదు చాలా వాటికి. అవును. స్పోర్ట్స్ విషయానికొస్తే ఇండోర్ గేమ్స్కి బ్యాడ్మింటన్ కోర్ట్స్, స్క్వాష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్. బ్యాడ్మింటన్ కూడా ఉందా? ఉంది. అవుట్డోర్లో టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇలా చాలా ఉన్నాయి. దాదాపు అన్నీ కవర్ చేశారు. సూపర్. ఇన్ని సౌకర్యాలున్నాయి. సరే, అసలు విషయానికొద్దాం. ల్యాండ్ ఓనర్ వాటా ఫ్లాట్స్ కొనడంలో ఉన్న ప్రత్యేక లాభమేంటి? ధర తక్కువ అంటారు, కానీ వేరే ఏమైనా చిక్కులుంటాయా? మంచి ప్రశ్న అడిగారు. ప్రధానంగా 3 లాభాలు చూడొచ్చు.
ఒకటి మీరన్నట్టే ధర. సాధారణంగా బిల్డర్ అమ్మే రేటు కన్నా అవును. రెండోది ఇన్వెంటరీ, అంటే ఫ్లాట్ల లభ్యత. ల్యాండ్ ఓనర్కి కేటాయించిన వాటాలో తరచుగా మంచి లొకేషన్లో ఉన్న యూనిట్స్ ఉంటాయి. అంటే కార్నర్ ఫ్లాట్స్, పై అంతస్తుల్లో ఉండేవి, మంచి వ్యూస్ ఉన్నవి. అలాంటివి దొరికే ఛాన్సే ఎక్కువ. ఓకే, ప్రీమియం యూనిట్స్ దొరకొచ్చు అన్నమాట. అవును. మూడోది తక్షణ రాబడి ఇంకా పన్ను లాభం. ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ కదా, ఓసీ కూడా వచ్చింది కాబట్టి వెంటనే రెంట్కి ఇవ్వొచ్చు. ఇవ్వొచ్చు. రఫ్గా సంవత్సరానికి 4-6% అద్దె రాబడి రావచ్చు. ఇంకా ముఖ్యం, జీఎస్టీ లేదు. అది పెద్ద సేవింగ్. మరి చిక్కులు అన్నాను కదా, డాక్యుమెంటేషన్ అవి. అలాంటివేమీ పెద్దగా ఉండవు. ఎందుకంటే కోల్డ్వెల్ బ్యాంకర్, సూత్ర ప్రాపర్టీ లాంటి ప్రొఫెషనల్, నమ్మకమైన సంస్థ దీని మార్కెట్ చేస్తోంది కాబట్టి వాళ్ళు డాక్యుమెంటేషన్, లీగల్ వెరిఫికేషన్, లావాదేవీల విషయంలో చాలా పారదర్శకంగా, సహాయంగా ఉంటారు. సో ఆ ఇబ్బందులు తక్కువ. అర్థమైంది. అంటే ప్రాసెస్ స్మూత్గానే ఉంటుందన్నమాట. ఇంకొన్ని చిన్న వివరాలు, బుకింగ్ అమౌంట్, పార్కింగ్ లాంటివి. బుకింగ్ అమౌంట్ సాధారణంగా యూనిట్ కాస్ట్లో 20% ఉంటుంది. కార్ పార్కింగ్ విషయానికొస్తే 3BHకి 2 కార్ పార్కింగ్స్ ఇస్తారు. 4BHకి 3, పెద్ద 4BH యూనిట్స్కి 4 కార్ పార్కింగ్స్ ఉంటాయి. ఓకే, మెయింటెనెన్స్? మెయింటెనెన్స్ మొదటి 2 ఏళ్లకి చదరపు అడుగుకి ₹96 అన్నారు. కార్పస్ ఫండ్ అని ఒక 2 లక్షలు తీసుకుంటారు. ఇది రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ కూడా. నెంబర్ P02500000269. అద్భుతం, అన్ని వివరాలు చెప్పారు. అంటే అపర్ణ వన్ అనేది కేవలం ఒక లగ్జరీ ఇల్లు మాత్రమే కాదు, ల్యాండ్ ఓనర్ వాటా ద్వారా కొనడం వల్ల ఇదొక తెలివైన పెట్టుబడి అవకాశంలా కూడా కనిపిస్తోంది. నిజమే. లొకేషన్, క్వాలిటీ, వసతులు, రెడీ టు మూవ్ స్టేటస్, జీఎస్టీ లేకపోవడం, మంచి యూనిట్లు దొరికే అవకాశం, ఇవన్నీ కలిసి దీన్ని చాలా ఆకర్షణీయంగా మార్చాయి. దానికి తోడు కోల్డ్వెల్ బ్యాంకర్, సూత్ర ప్రాపర్టీ లాంటి సంస్థ ద్వారా కొనడం వల్ల ఒక భరోసా కూడా ఉంటుంది. అవును, హైదరాబాద్లో ఇలాంటి అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో రెడీ టు మూవ్ ఆప్షన్స్ వెతుకుతున్న వారికి, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసేవారికి ఇది మంచి అవకాశం అనిపిస్తుంది. ఖచ్చితంగా. అసలు ఈ రోజుల్లో లగ్జరీ అంటే కేవలం పెద్ద సైజు, ఎక్కువ సౌకర్యాలు మాత్రమేనా? లేక అదిచ్చే ఒక అనుభూతి, ప్రశాంతత, భవిష్యత్తు మీద పెట్టుబడి, ఇలాంటివి కూడానా? దీని గురించి కొనుగోలుదారులు ఆలోచించాల్సిన విషయమే.